హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే టక్కని స్క్రోల్ చేసేస్తారు. ఒక్క సెకండ్ మనం ఆగినట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ మన జీవితంలో ఎందుకు అంత ముఖ్యం? మనం ఒక రిచ్ పర్సన్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసేసుకొని ఉంటారు. లేదా ఒక ఎంప్లాయీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళ కంపెనీలో ఇంక్లూడ్ అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అది సంథింగ్ ఎంతైనా కానీ 5 లాక్స్ కానీ 10 లాక్స్ ప్యూర్‌గా ఇక్కడ మనం ఒక మధ్య తరగతి కుటుంబం గురించి కానీ, లేదా ఒక వ్యవసాయదారుడు గురించి కానీ, నేను వాళ్ళ గురించే డిస్కస్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న చిన్న పెట్టుబడులు ఎట్లా చేస్తారు? వాళ్ళ సేవింగ్స్ నుంచి చిన్న చిన్నగా కొంచెం కొంచెం దాచుకొని ఒక స్థలమో లేదా ఒక ఇల్లు కొనుక్కుంటాడు అతను. లేదా ఒక గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తాడు. వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? ఏదైనా ఒక పంట వేయాలంటేనే బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాడు తిరిగి మళ్ళా. పంట చేతికొచ్చిన తర్వాత మళ్ళా ఆ లోన్ క్లియర్ చేయడం, లేదా ఆ పంట ద్వారా వచ్చిన దాంతో ఏదైనా ఒక చిన్న ల్యాండ్ కొనుక్కోవడమో, లేదా చిన్న గోల్డ్ కొనుక్కోవడమో చేస్తుంటాడు. ఇదేదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తిరిగి మళ్ళా ఆ గోల్డ్ తీసుకొని వెళ్ళి బ్యాంక్‌లోనే పెడతాడు. దేనికోసం? ఆ హెల్త్ ఎమర్జెన్సీ నుంచి బయటపడడం కోసం. సో, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ అతనికి ఉన్నట్లయితే 5,00,000 గానీ, 10,00,000 కానీ ఎంతైనా గానీ ఒక 10,00,000 పాలిసీ మనం తీసుకున్నట్లయితే 25-30 సంవత్సరాల వ్యక్తికి అతని ఫ్యామిలీకి మహా అంటే 20,000-25,000 లోపల అయిపోతుంది. అంటే ఒక మంత్‌కి చూసుకున్నట్లయితే 1,500-2,000 లోపల అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఏదైనా ఒక హెల్త్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వచ్చినట్లయితే, అంటే అదొక యాక్సిడెంటల్ గానీ, లేదా పొలంలో పని చేస్తున్నప్పుడు ఏదైనా పాము కాటు గానీ వచ్చినప్పుడు తనేం చేస్తాడు? డైరెక్ట్‌గా మనకి గవర్నమెంట్ పాలిసీ, ఆరోగ్య బీమా ఉందా? లేదా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళడం ఇటువంటివి చేస్తుంటాడు. ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్ళొచ్చు. వెంటనే ఎమర్జెన్సీ నుంచి బయటపడొచ్చు. అదేవిధంగా అంతేకాకుండా ఈ సిట్యుయేషన్‌లో తన సేవింగ్స్ నుంచి రూ. 1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొనున్నాడు కాబట్టి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ ఉన్నట్లయితే మన సేవింగ్స్ రూపాయి కూడా డిస్టర్బెన్స్ అవ్వదు. మీరు అనుకోవచ్చు ఏదేదో చెప్తున్నాడు, ఏదో హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాడు, అది రేపు వర్కౌట్ అవ్వద్దా లేదా అని. నేను చూపిస్తున్నాను నా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, ఐ మీన్ అడ్వైజరీ కార్డు. ఇది టాటా వాళ్ళది. ఈ టాటా నుంచే నేను మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ చేస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అనుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే కొన్ని కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతోనే దీంతో టైప్ అవ్వడం జరిగింది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో, టాటా ఏఐజీ కంపెనీతో. సో దీని ద్వారానే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 99.99% క్లెయిమ్ రేషియో ఉన్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ టాటా ఏఐజీ. మనకి వితిన్ 24 అవర్స్‌లోనే మీకు క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది చేస్తున్నారు. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్‌ని కాల్ చేయండి. డైరెక్ట్‌గా నేనే మీ ఇంటికి వస్తాను. క్లియర్‌గా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి 1 బై 1 ఎక్స్‌ప్లెయిన్ చేసి మీ కళ్ళ ముందరే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.